అధ్యక్షురాలు సుల్తానంపేట గారి యొక్క ఆధ్వర్యంలో దౌలత్యాధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. వాస్తవం ఏంటంటే ఈ రోజున ప్రభుత్వాలు అన్నటిదాకా నిరాహార దీక్షలు చేసినాం, నల్ల జెండాల ప్రదర్శన చేసినాం, అనేక చోట్ల మెమోరాండాలు ఇచ్చినాం. చివరికి ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చినాం. కానీ మా సమస్య మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎక్కడ వేసిన గుంగడి అక్కడనేలాగా మా సమస్యలు గురించి ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ అదేళ్ళు అధికారంలో ఉండి కూడా మా సమస్యలను పట్టించుకోలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడైనా మా సమస్యలని మద్దతుని పరిష్కరిస్తామని ఆశిస్తూ ఉన్నాం. మా సమస్యలైతే చాలా అరుదుగా ఉన్నటువంటి యొక్క ఆ చిన్న సమస్యలని చాలా న్యాయసమ్మతమైనటువంటి చాలా చిన్న సమస్యలు. ఒకటి ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీయే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మేము ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. మేము అదే కోరుతున్నాము. ఆ